హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ హెల్దీగా కూల్గా ఉండే 2 రకాల ఫ్రూట్స్తో జ్యూస్ చేసి చూపిస్తాను. ఒకటి సపోటా, 2 పుచ్చకాయ. నేచురల్ స్వీట్స్తో హెల్దీగా చాలా ఈజీగా రెడీ అయ్యే ఫ్రూట్ జ్యూస్ అండి. బయట జ్యూసులు ఎందుకు, ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకోవచ్చు. సపోటాలో ఎనర్జీ బాగా ఉంటుంది, ఇక పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండి బాడీని చల్లగా ఉంచుతుంది. ఈ 2 జ్యూసులు కూడా సమ్మర్ హీట్లో అలసటపోయి ఫ్రెష్గా ఉంచుతాయి. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి, చల్లని జ్యూస్ తాగండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని అందులోనికి 1/2 లీటర్ పాలు మరిగించుకోవాలి. ఈ పాలు ఎందుకంటే మన జ్యూస్లో పోయడానికండి. ముందుగా మరిగించుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, అందుకోసమే మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగించుకోవాలండి నెమ్మదిగా. ఇలా మరిగించుకున్న పాలని ఒక 4-5 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గడ్డ కట్టేంతగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను సపోటా జ్యూస్ కోసం ఒక 7-8 సపోటాలు తీసుకున్నానండి. ఇవి పాల సపోటాలు అంటారు, బాగా పండిపోయిన సపోటాలు. వీటి స్కిన్ అయితే ఊరికే వచ్చేస్తుంది, చాకుతో తీయాల్సిన అవసరం లేదు. మెల్లిగా ఇలా తీస్తే వచ్చేస్తుందండి. ఈ విధంగా శుభ్రంగా తీసుకు పెట్టుకోవాలి. ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. సపోటాలో మంచి ఎనర్జీ ఉంటుందండి. ఈ విధంగా కట్ చేస్తే ఇందులోని విత్తనాలు ఉంటాయి, అవి కూడా తీసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకునే ఈ సపోటాలన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి, ఒక బౌల్లోకి. ఈ విధంగా కాయలన్నింటినీ కూడా క్లీన్ చేసి ఈ విధంగా బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండవ ఫ్రూట్గా పుచ్చకాయ తీసుకున్నాం కదండి, దాన్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న భాగం తీసుకుని సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ విత్తనాలతోటి వేస్తున్నానండి. పుచ్చ విత్తనాలు ఆరోగ్యానికి చాలా మంచిది. మనం గ్రైండ్ చేసినప్పుడు వాటిని వడగడతాం కాబట్టి ఆ విత్తనాలతో ప్రాబ్లమే ఉండదు. విత్తనాలతో పాటు మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక మిగిలినంతా ఈ విధంగా తీసేసుకోవచ్చు బయటికి. ఈ విధంగా పుచ్చకాయ ముక్కలు అలాగే సపోటా ముక్కలు కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సపోటా ముక్కలన్నీ జ్యూస్ జార్లోకి వేసుకోవాలి. అలానే పంచదార బదులుగా నేను బెల్లం వేస్తున్నాను. దీని బదులుగా మీరు పంచదార కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు బెల్లం వేస్తున్నాను. అలానే మనం ముందుగా కాసి పెట్టుకున్నాక ఆ పాలని, చల్లటి పాలని వేసుకోవాలి. కూలింగ్గా ఉన్న పాలని 1 కప్ అయితే వేసుకుంటున్నాను. దీనింటిని కూడా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మిక్సీ మొద్దేసి అందులోనికి ముందుగా గడ్డగట్టించుకున్న పాలున్నాయి కదండి, వాటిని వేసుకోవాలి. నేను ఒక 2 గరిటెలు వేస్తున్నాను. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ బెల్లం వేసానండి. బెల్లం బదులుగా మీరు షుగర్ అయినా వాడుకోవచ్చు. సపోటా జ్యూస్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలను ఇందులోకి వేసుకోవాలి. అలానే పుచ్చకాయ ముక్కలు చాలా స్వీట్గా ఉన్నాయండి, చూసి వేసుకోవాలి షుగర్ అనేది. నేను ఇక్కడైతే 2 స్పూన్లు షుగర్ వేసుకుంటున్నాను. సపోటాలో నేను పాలు వేసానండి. ఈ పుచ్చకాయ ముక్కల్లో అయితే మనకి పాలు అవసరం లేదు, అలా కూడా నీళ్లు కూడా అవసరం లేదు. ఉట్టిగా ముక్కలుగా పట్టేసుకోవచ్చు. అలానే కొద్దిగా 4 పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే పుచ్చకాయ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఇలా ఒక బౌల్ తీసుకుని అందులోనికి ఒక స్ట్రైనర్ పెట్టుకుని వడకట్టుకోవాలి, కొద్దిగా వేసుకుంటూ. ఎందుకంటే అందులో మనం విత్తనాలు తీయలేదు కాబట్టి డస్ట్ ఉంటుంది. అలానే పుదీనా ఆకులు వేసాం కాబట్టి అది కూడా ఉంటుందండి. అందువల్ల కొద్దిగా ఇలా వేసుకుంటూ స్పూన్తో ఇలా ఒత్తుకుంటే జ్యూస్ అయితే కిందకు వచ్చి సపరేట్ అయిపోతుంది. మిగిలిన ఈ పిప్పంతా కూడా పాడేసుకోవచ్చు. ఇప్పుడు గ్లాస్ తీసుకుని అందులోనికి ఒక 4 ఐస్ క్రీమ్ ముక్కలు వేసుకొని మన జీడిపప్పు పలుకులు వేసుకుంటే తినేటప్పుడు, మనం తాగేటప్పుడు చక్కగా పంట కింద పడితే బాగుంటాయండి. అలానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి స్పూన్తో అటు ఇటు కలుపుకోవాలండి. ఎందుకంటే మనం తాగేటప్పుడు
ఆ పలుకులన్నీ పంట కింద పడుతుంటే చాలా బాగుంటాయి. అలానే మరో గ్లాస్ తీసుకుని అందులోనికి ఒక 4 ఐస్ క్రీమ్ ముక్కలు వేసుకుని అలాగే ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకుని రెడీ చేసి పెట్టుకున్న ఈ పుచ్చకాయ జ్యూస్ అంతా కూడా గ్లాసులోకి వేసుకోవాలి. బాదం పిస్తాతో గార్నిష్ చేసుకోవాలి సపోటాకైతే. అలానే పుచ్చకాయ జ్యూస్కి అయితే అలానే పుచ్చకాయ జ్యూస్కి అయితే 2 పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా హెల్తీగా కూల్గా ఉండే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఈ సమ్మర్లో ఈజీగా 2 జ్యూసులు ట్రై చేయండి. మీకు ఏది ఎక్కువ నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి హెల్తీ టేస్టీ వీడియోల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.